ఫ్రెండ్స్, మన ఇండియన్ హిస్టరీలో మన పూర్వీకులు ఏం చెప్పినా కానీ దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. అటువంటి వాటిల్లో ఒక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అన్నం తినే ముందు ప్రేయర్ చేస్తాం. ఈ ప్రేయర్ వల్ల మన బాడీకి ఎంత యూజ్ ఉంది, ఈ ప్రేయర్ చేయడం వల్ల ఎంత యూజ్ ఉంది, ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే, మనం జనరల్ గా ఫుడ్ తినే ముందు ప్రేయర్ చేయడం వల్ల ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం అనుకుంటారు. బట్ దీనికి మరో రీజన్ కూడా ఉంది. దీనికి సైంటిఫికల్ గా ఒక రీజన్ తెలుసుకున్నారు. ఆ రీజన్ ఏందో ఈ రోజు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు డైలీ ఏదో కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇదే మన ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. దీని మీద ఒక సైంటిస్ట్ అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇతని పేరు డాక్టర్ మసోరా ఎమోటో అనే ఒక సైంటిస్ట్ అనే అతను దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక 3 జార్స్ లో రైస్ తీసుకున్నారు. ఈ రైస్ తీసుకున్నప్పుడు 3ని 30 రోజుల పాటు టెస్ట్ చేశాడు. ఏమేంటంటే, ఫస్ట్ జార్ లో దాన్ని బాగా పొగిడాడు. ఏంటంటే, ఐ లవ్ యూ, నీ వల్ల నేను తింటున్నాను, నీ వల్ల నేను హెల్దీగా ఉన్నాను, ఇలా చేశాడు. అదే సెకండ్ జార్ లో ఉండే దాన్ని అయితే తిట్టడం స్టార్ట్ చేశాడు. నువ్వు దేనికి పనికిరావు, యూస్లెస్ అంటూ. మూడో జార్ అయితే అసలు పట్టించుకోవడమే మానేశాడు. దీని వల్ల ఏదైతే అతను పొగుడుతూ ఉన్నాడో ఆ రైస్ అనేది హెల్దీగా ఉంది. అలాగే ఏదైతే తిడుతూ ఉన్నాడో ఆ రైస్ అనేది లైట్ గా గ్రోత్ ఉంది. అసలు దేని గురించి పట్టించుకుని ఈ యొక్క రైస్ అనేది అసలు గ్రోత్ అనేది లేదు ఆ రైస్ లో. అందుకే మన పూర్వీకులు అంటారు, ఎప్పుడైతే అన్నం తినే ముందు ఆ ఇంట్లో గొడవలు గానీ ఏమైనా ఉంటే ఆ అన్నం అనేది సరిగా అరగదని.